పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని హాస్టల్స్లో విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్యారెడ్డి విమర్శించారు. కుళ్ళిపోయిన కూరగాయలు, పాడైపోయిన భోజనాలను విద్యార్థులకు వడ్డిస్తున్నారన్నారు. టాయిలెట్స్, బాత్రూమ్స్ సరైనవి లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతుంటే కూటమి ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందన్నారు. నెల రోజుల్లో విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వంపై పోరాటానికి దిగుతామంటున్న చైతన్యతో మా ప్రతినిధి నాయుడు మరిన్ని వివరాలు విశాఖ నుంచి అందిస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని హాస్టల్స్ను పరిశీలిస్తున్నారు. అక్కడ విద్యార్థులకు ఎలాంటి మౌలిక వసతులు ఉన్నాయి, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అనే విషయాలను అడిగి వారి మాటలను తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు గత కొన్ని రోజుల నుండి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని హాస్టల్స్ను కూడా పరిశీలిస్తున్నారు. అక్కడ సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి హాస్టల్స్లో? రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో గత 4 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్ళన్నీ కూడా మనం పరిశీలించడం జరుగుతూ ఉంది. స్వయంగా అక్కడ పిల్లలు పడుతున్న అస్తవ్యవస్థలు ఎలా ఉన్నాయంటే, బొద్దింకల భోజనం, కాలజీర కర్రీ, బల్లుల సాంబారు, ఈ గురుకుల హాస్టల్లో పిల్లల యొక్క దుస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దుప్పట్లు కానీ దోంతలు కూడా ఎక్కడ కూడా పంపిణీ జరగలేదు. దీంతోపాటు దోమల దాటికి కట్టిన నేల మీద విద్యార్థులు నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నారు. అంతేకాకుండా నిధులు లేక అరకొర నిధులతో అక్కడ మెనును పక్కన పెట్టి కుళ్ళిపోయిన కూరగాయలతో వంట వండే పరిస్థితి. ఈరోజు విద్యార్థుల యొక్క విలువైన జీవితాలతో చలగట మాట్లాడుతుంది. అంతేకాకుండా డైట్ కానివ్వండి, కాస్మోటిక్ ఛార్జెస్లు కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ సంవత్సరం ఏ ఒక్కరికి విద్యార్థులు కూడా కాస్మెటిక్ ఛార్జీలు పడలేదని స్వయాన విద్యార్థులు చెప్తున్న మాట. అంటే సంక్షేమ హాస్టల్లో ఇన్ని సమస్యల సిస్టమ్ ఉంటే కానీ కూటమి ప్రభుత్వం కూటమి సత్కారం మాత్రం దీని మీద మొద్దు నిద్రపోతూ ఉంది. ఊరక మాటలకే పరిమితం అవుతూ ఉంది. ఏదైతే గురుకుల పాఠశాలలో ఉన్న టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయమని అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా వార్డెన్స్ యొక్క పోస్టులు కూడా భర్తీ చేయమని అడుగుతున్నాం. నాణ్యమైన విద్య అందించే మేము అడుగుతా ఉన్నాం. నాణ్యమైన పౌష్టికాహారం పెట్టమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్లన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే 4 రోజుల సమస్యలన్నీ కూడా ఈరోజు కలెక్టర్ గారికి విన్నవించి, అయ్యా ఈ జిల్లాలో ఈ హాస్టల్లో, ఈ ఎస్సీ హాస్టల్లో, ఈ బీసీ హాస్టల్లో, ఎస్టీ హాస్టల్లో పిల్లలు సమస్యలన్నీ కూడా స్వయంగా కలెక్టర్ గారికి వివరించి ఒక నెల రోజులు టైం ఇస్తామన్నా. ఈ నెల రోజుల్లో కానీ మీరు సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం పోరుబాటు పడుతున్న విషయం కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో కూడా తాము పర్యటించామని, ముఖ్యంగా గురుకుల పాఠశాలల్లో టాయిలెట్స్ కానీ, లేదంటే బాత్రూమ్స్ కానీ, మంచినీటి సౌకర్యం కానీ, లేదంటే మెనూ ప్రకారం భోజనాలు అందించడంలో కానీ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని నెల రోజుల సమయాన్ని కూటమి ప్రభుత్వానికి ఇస్తున్నామని, ఈ నెల రోజుల్లోనూ కూడా సమస్యలను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున తాము పోరాటం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.